హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎంసెట్లో ఒక 2 షార్ట్ ట్రిక్స్ చేసి రిమైనింగ్ అంతా సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ లాగా అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా చీట్ కోడ్స్ లాగా ఒక వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో చేయడం నాకు ఇష్టం లేదు, బట్ చాలామంది స్టూడెంట్స్ నాకు ప్రెజర్ ఇస్తున్నారు, సార్ ప్లీజ్ చేయండి సార్ అనేసి. సో ఒకసారి ఈజీగా, అంటే ఇది ఇట్స్ నాట్ ఫర్ టాపర్స్, బేసిక్ మోడల్లో నాట్ ఫర్ టాపర్స్ ఇది. ఓకే, లాస్ట్ మూమెంట్లో మనకి ఇంకే ఆప్షన్ లేదు అనుకుంటే ఈ ట్రిక్స్ని మీరు ఫాలో అయిపోండి. ఓకే, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ద n terms 2 APs is 2n:n+1, then the ratio of their 8th term is. చూడండి, సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటే Sn/S' 2n/n+1. ఇక్కడ ఫార్ములా చూడండి, if the ratio of the sum of n terms of 2 AP Fn:/Gn, their nth term will be F 2n-1 2n-1 G. ఇక్కడ n ఉన్న ప్లేస్లో 2n-1 వేసిండి. ఓకే, దేర్ ఫోర్ వాడు ఏమడిగాడు, 8th టర్మ్ అడిగాడు. దేర్ ఫోర్ T8/T'8 2 × n+8 వేస్తే 2 × 16 - 1 15, 2 × 8, ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకోండి, అంటే 15/8 is the answer. నెక్స్ట్, if the arithmetic mean and two numbers a comma b where a greater than b greater than 0 is 5 times their geometric mean, then a plus b by a minus b. ఫార్ములా చూడండి, m/n రేషియో అయితే m + √m² - n² బై m - √m² - n². ఈ రేషియో 5 టైమ్స్ అన్నాడు. అర్థమెటిక్ మీన్ 5 టైమ్స్ ఆఫ్ దేర్ జామెట్రిక్ మీన్, అంటే 5/1. m ఉన్న ప్లేస్లో 5, n ఉన్న ప్లేస్లో 1 పెట్టండి. దేర్ ఫోర్ 5 + √24 బై 5 - √24. వాడు a plus b by a minus b అడిగాడు. దేర్ ఫోర్ ఆన్సర్ 10/√24. స్క్వేర్ రూట్ ఇలా ఇచ్చాడు చూడండి, 12/2 వేయండి, 6 వచ్చింది. దీనికి మీరు ఫ్యాక్టర్స్ కట్టుకుంటే ఇక్కడ చూడండి, డిఫరెన్స్ కట్టుకున్నాం, దీన్ని స్క్వేర్ చేశారు, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 - 9, ఓకే 5 - 5 వచ్చింది. ఇది దేర్ ఫోర్ ఆన్సర్, మధ్యలో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 - 3i. నెక్స్ట్, ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ tr+1 tr+2 టర్మ్స్ ఆఫ్ 1 + x హోల్ పవర్ 14 ఆర్ ఇన్ AP, దెన్ r is equal to ఫార్ములా r is equal to n ± √n+2/2. ఇక్కడ r ఎంత ఇచ్చాడు, n is equal to 14 ఇచ్చాడు. దేర్ ఫోర్ 14 ± √14+2/2 అంటే 18, 14 ± 4/2, 18/2 9, 10/2 5. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ sin 20 sin 40 sin 60 sin 80. ఇక్కడ ఫార్ములా sin θ sin 60 - θ sin 60 + θ అయితే 1/4 sin 3θ. θ is equal to 20 వేయండి. sin 20 sin 40 sin 60 అంటే ఎంత అండి, 1/4 sin 3θ అంటే 1/4 sin 60. sin 60 అంటే ఎంత, √3/2 √3/2 √3/2 3/4 × 1/4 3/16. ఇక్కడి నుంచి చూడండి, వీడికి సమ్ ఇచ్చాడు. మీరు చాలా సింపుల్గా అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు కానీ సమ్ మీకు రావాలనుకుంటే θ = 0 కానీ θ = 90 కానీ వేయండి. ఎందుకండి, సైన్లో వేస్తే θ = 0 అవుతుంది. ఓకే, sin θ = ఎంత, 0 వేసుకుంటే 0, cos 0 దగ్గర 1. అలా కాదు సార్ θ = 90 తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. sin 90 1, cos 90 0. దేర్ ఫోర్ వేసుకుంటే 6 × 1 + 0 - 9 × 1 + 0 + 4, 6 - 9 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ sin పవర్ 6 + cos పవర్ 6 + 3 × sin స్క్వేర్ cos స్క్వేర్. θ = 0 వేసేయండి. 0 + 1 + 0. సార్ θ = 90 వేయమంటారా, హ్యాపీగా వేసుకోండి. 1 + 0 + 0 ఆన్సర్ 1. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ cos ఆల్ఫా sin బీటా - గామా cos బీటా sin గామా - ఆల్ఫా ఇలా ఇచ్చాడు. సార్ ఈ సమ్కి అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బీటా - గామా ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా = 0 తీసుకుంటే ఆన్సర్ 0. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 3 × sin x - cos x పవర్ 4 cos x హోల్ పవర్ 4 + 6 × sin x + cos x హోల్ స్క్వేర్ + 4 ఇది మనం చాలాసార్లు ఐపీలో చేసాం కానీ సింపుల్ మెథడ్ θ = 0 పెట్టండి. దేర్ ఫోర్ 3 + 6 + 4 13 ఇస్ ద ఆన్సర్. ఇఫ్ tan ఆల్ఫా is equal to m/m+1 tan బీటా is equal to 1/2m+1, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, m is equal to 0 తీసుకోండి. tan ఆల్ఫా 0 అంటే ఆల్ఫా is equal to 0. tan బీటా is equal to 1 ఎందుకంటే ఇక్కడ 0 1/1. tan బీటా is equal to 1 అంటే ట్యాన్లో θ ఎప్పుడు అవుతుంది,
π/4 దగ్గర, అంటే బీటా ఈజ్ ఈక్వల్ π/4. ఆన్సర్ ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా π/4. సైన్ టీటా ప్లస్ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా ఈజ్ ఈక్వల్ 90 పెట్టిన, ఎందుకంటే ఇక్కడ 2 అవ్వాలి. 2 ఇప్పుడు అవుతుంది, టీటా 90 అయితేనే అవుతుంది. దేర్ఫోర్ 1 + 1 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ a + b + c ఈజ్ ఈక్వల్ టు π, దెన్ సిగ్మా tan a/2 tan b/2. ఇక్కడ a + b + c ఈజ్ ఈక్వల్ టు π అంటే a = b = c = π/3. 60 వేసాను, 60 + 60 + 60 అంటే 180. దేర్ఫోర్ సిగ్మా వేసుకుంటే 3 ఇంటూ, ఇక్కడ సిగ్మా అనగానే ఏంటి మీనింగ్? tan a/2 tan b/2 ప్లస్ tan b/2 tan c/2 ప్లస్ tan c/2 tan a/2 అంటే మీనింగ్ 3 ఇంటూ tan π/6 అండ్ tan π/6. ఇక్కడ b/2 అన్నాడు కదా, 60/2 అంటే 30 అనమాట. దేర్ఫోర్ tan 30 1/√3, ఇక్కడ tan 30 1/3. దేర్ఫోర్ ఆన్సర్ 1. a + b + c ఈజ్ ఈక్వల్ 3π/2, దెన్ cos 2a cos 2b cos 2c. ఇక్కడ చూడండి 3π/2 అంటే 270, 90 + 90 + 90 270. cos 2a cos π + cos π + cos π అంటే cos π -1 కదా, -1 -1 -1 -3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ cos 1x + cos 1y + cos 1z ఈజ్ ఈక్వల్ π. దెన్ ఈ వాల్యూ cos 1 ఇక్కడ 60 తీసుకోండి, ఎందుకండి ఇక్కడ 60 + 60 + 60 అంటే π. దేర్ఫోర్ x² cos 60 అంటే అంతా 1/2 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ వాల్యూ 2 క్యాన్సిల్ 1/4 ప్లస్ 1/4 2/4 ప్లస్ 2/4 4/4. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ tan 1x + tan 1y + tan 1z ఈజ్ ఈక్వల్ టు tan 1z ఈజ్ ఈక్వల్ టు π/2 xy + yz + zx. ఇక్కడ 30 30 30 తీసుకుంటే π/2 అవుతుంది. సార్ ఇక్కడ మీరు 30 60 45 తీసుకుంటాం సంథింగ్, ఇక్కడ 30 30 30 తీసుకున్నారు. అలా కాకుండా సార్ ఇక్కడ 45 అండ్ 45 0 తీసుకుంటాం, కానీ సింపుల్గా తీసుకోండి సమ్ము. ఓకే, దీనికి ఓ లాజిక్ ఏం లేకుండా మామూలుగా తీసుకోండి. x = y = z అంటే ఇక్కడ 1/√3 అవుతుంది. xy అంటే 1/3, yz 1/3, zx 1/3 అంటే 3/3 1 ఆన్సర్. నెక్స్ట్ సమ్ sin 1x + sin 1y + sin 1z ఈజ్ ఈక్వల్ టు π. ఇక్కడ అంత π అంటే 180 కదా, 60 60 60 తీసుకున్నాను, అంటే sin 1 x = 60 అంటే x = అంత √3/2. దేర్ఫోర్ ఈ ప్లేసుల్లో వేసేస్తున్నాను, √3/2 ఇంటూ సమ్ వాల్యూ √1 - 3/4. ఈ వాల్యూ వేసుకుంటే సింప్లిఫై చేసుకుంటే 3√3/4. ఒకవేళ ఆప్షన్స్లో మీకు వెరైటీగా ఏమైనా XYZలో ఉన్నాయనుకోండి, మీరు వెరిఫికేషన్కి వెళ్ళిపోండి, ఈ 3√3/4 అక్కడ ఏమొస్తుందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ cos 1 2 + 3 cos x / 3 + 2 cos x. x 90 వేసుకుంటున్నాను, ఎందుకంటే cos 90 అంటే 0 కదా. దేర్ఫోర్ 2 + 0/3 + 0 అంటే cos 1 2/3. దీన్ని 10లో మార్చుకోండి. cot 1 √1 - sin x + √1 + sin x సమ్ వాల్యూ ఇచ్చాడు. x = π/2 పెట్టాను, ఎందుకంటే sin π/2 అంటే 1. దేర్ఫోర్ cot 1 √2 - √2 ఈ రెండు క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు cot 1 -1 అంటే π - π/4 3π/4 ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ABC b - c/r1 + c - a/r2 + a - c/a - b/r3. ఇక్కడ ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అనుకుంటాను. ఈక్వల్ ట్రయాంగిల్లో a = b = c అంటే 0 0 0. దేర్ఫోర్ ఆన్సర్ 0. ఇన్ ట్రయాంగిల్ ABC 1 - tan a/2 tan b/2 ఆప్షన్లు ఇచ్చాడు చూడండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏ కండిషన్ లెవెల్ లేనప్పుడు ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకోండి. దేర్ఫోర్ a = 60 కాబట్టి 60/2 tan 30 tan 30 2/3 వచ్చింది. సార్ ఈ ఆప్షన్లో c = 1 కదా సార్, 2c ఈ వాల్యూ అయిపోతుంది కదా, ఈ వాల్యూ 1 కాదండి. ఇక్కడ ABC ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఈ ఆప్షన్ అవుతుంది, 2/a + b b + c a + b + c. ఓకే, నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ ఫంక్షన్ f(x) = ఇలా ఫంక్షన్ కానీ ఇచ్చాడు అనుకోండి, ఇది కానీ x = ఈ డినామినేటర్ 0 అవ్వట్లేదు అనుకోండి, డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసేయండి r - 3/2. x ముందు ఏ వాల్యూ ఉందో అది ఇది రాసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్.